కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవము కలిగిన మాట కొరకు ఆశ కలిగి దేవుని సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి ఆయన మన యొక్క జీవితాలని దేవుని సన్నిధానం చెంత ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ అనాది కాలం నుండి మానవుల కొరకు దేవుడు తన ప్రణాళికలో ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఏర్పాటును దేవుడు మనిషి కొరకు సిద్ధపరిస్తే మనిషి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఆ ఏర్పాటును దేవుని కొరకు మనిషి వెతుకులాడేటువంటి ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన అభ్యంతరాలు మనిషిని దేవుణ్ణి చేరుకునేటువంటి ఆ యొక్క స్థితిలోనికి తీసుకుని వెళ్లకుండా ఈ లోక సంబంధమైన అభ్యంతరాలు కలుగజేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి మనిషిని దేవుని వద్దకి తీసుకుని వెళ్ళి అద్భుతకరంగా ఆయనతో కూడా మన జీవితాలను ఉంచటానికి ఆయన ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి సత్యాన్ని ఎరిగిన పౌలు గారు తన యొక్క జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను ఎప్పుడు వెళ్ళి యేసయ్యతో కూడా ఆయన సన్నిధిలో ఉంటానా అనేటువంటి ఒక నిశ్చయతతో తన పరిచర్య ప్రయాణంలో తాను ముందుకు అడుగులను వేశాడు. అయితే దేవుని సన్నిధానం చెంత దేవుడు ఈ లోకంలో ఆయనకు అనుగ్రహించినటువంటి ఆ జీవిత ప్రయాణంలో అద్భుతకరంగా తనను పిలిచినటువంటి ఆయనను గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఆయన అప్పగించినటువంటి దానిని ఆఖరి వరకు నమ్మకంగా జరిగించాడు. తన యొక్క చివరి దినాల్లో తన తర్వాత సిద్ధపడుతున్నటువంటి ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక, ఇది పౌలు గారు రాసినటువంటి ఆఖరి పత్రిక, తన యొక్క జీవిత చివరి దినాల్లో రాసిన పత్రిక. 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు తిమోతితో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభువు తన యొక్క ఏర్పాటు కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి ఆయనకు మహిమకరంగా నడిపించునుగాక. ఆమేన్. పిల్లరా, పౌలు గారు తనతో కూడా కలుపుకుని ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషులను గురించి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాడు. మనమందరము కూడా నమ్మదగని వారము. అలాంటి నమ్మదగని వారమైనటువంటి మనల్ని ఆయన నమ్మి మన యొక్క జీవితాల్లో ఆయన మనకు అప్పగించినటువంటి మార్గంలో మనం అడుగులను వేయటానికి ఆయన చేస్తున్న ఒక కార్యాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చెయ్యనేరడు అని.
దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం అనేక సందర్భాల్లో ఆయనను నమ్మేము, ఆయన విశ్వాసం ఉంచాము, ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన మార్గంలో అడుగులు వేస్తున్నాము అని చెప్పుకుంటూ అనేక సందర్భాల్లో మన యొక్క అపనమ్మికను మన యొక్క మార్గంలో ఎన్నోసార్లు మనము కనపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో మనము ఒకటి ఆయన నమ్మదగిన వాడు అనేటువంటిది, రెండవది ఆయన స్వభావానికి విరోధంగా ఏది చెయ్యడు అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నా యొక్క సందేశానికి నేను ఇస్తున్న హెడ్డింగ్ ఏమిటంటే, యేసుక్రీస్తు స్వభావాన్ని గుర్తిరిగి మనము నమ్మకంగా ఉండటం దేవుని సన్నిధిలో. ఇది మన యొక్క జీవితాల్లో దేవుడు ఏ కార్యాలైనా చేయటానికి ఆయన బిడ్డలుగా మన కొరకు ఆయన ఏమాత్రం వెరుగుదిరగని దేవుడు ఆయన. ఎందుకంటే మనకు తెలుసు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలను ఇస్తానని చెప్తున్నాను ఆయన. అయితే ఆ నమ్మకమైనటువంటి వారిగా ఉండేటువంటి ఏర్పాట్లో మనము యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ఎరిగి, మోషే ఆ దేవుని స్వభావాన్ని ఎరిగి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ద్వితీయోపదేశకాండము 7:9 అంటాడు, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరాల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. ఆనాడు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో దేవుని స్వభావం ఏంటో మోషే చెప్తున్నాడు. నీవు గనక దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు గనక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, నీ పక్షంగా ఆయన తన నిబంధనను స్థిరపరిచి 1000 తరాల వరకు కృప చూపిస్తాడు. అలాగే నీవు గనక దేవుణ్ణి ద్వేషిస్తే, ఆయన బహిరంగంగా నశింప చేయటానికి గాని దండన విధించటానికి కానీ ఏమాత్రం వెనుతిరిగని దేవుడని నీవు దేవుని యొక్క స్వభావాన్ని నీవు తెలుసుకోవాలి అని. అది ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి, వాగ్దాన ప్రజలకి దేవుని స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మహిమ కలిగిన ఏర్పాటును యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఏర్పాటును మనము మన జీవితాల్లో గుర్తిరిగి, యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం ఏంటో మనం గుర్తిరిగి, ఆయన మన జీవితాలలో ఏమి జరిగించటానికి ఇష్టపడుతున్నాడో మనము తెలుసుకుని ఆయన సన్నిధిలో మనము స్థిరంగా నమ్మకంగా నిలవబడి ఉండటమే ఈ భూమి మీద మన విశ్వాస ప్రయాణం యొక్క ఒక అద్భుతకరమైనటువంటి విజయం. అయితే ఆ యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడతా ఉంది, ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొనకుండగా అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు అని ఇదే పౌలు గారు హెబ్రీ పత్రిక
2వ అధ్యాయము 16వ వచనంలో తెలియచేస్తారు. అంటే అబ్రహాము సంతాన స్వభావము అని ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా ఈ భూమి మీద తన యొక్క మహిమ కలిగిన స్థానమును విడిచిపెట్టి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఒక దేవదూతగా రాలేదని మనందరికీ తెలుసు. ఒక మనిషిగా మనలో ఆ రక్త మాంసాలు కలిగిన వాడిగా దేవుని సంబంధమైన కార్యాలలో ప్రజల యొక్క పాపాలను పరిహరించడానికి, ఆ దేవుని సంబంధమైన కార్యాలను జరిగించడానికి ఒక నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండి నిమిత్తము ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది అని. రూపము అబ్రహాము సంతాన రూపము, కానీ ఆయన యొక్క స్వభావము, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలని మనము చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటని మనం చదువుతా ఉన్నప్పుడు, పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుని ఉన్నవాడిని గూర్చి నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఇది యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన స్వభావాన్ని గురించి వ్రాయబడుతున్న మాట. యేసుక్రీస్తు వారు ఎవరంటే నమ్మకమైనటువంటి వాడు. ఈ భూమి మీద మనము మన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని మనము నమ్ముతూ మన జీవితాల్లో ప్రయాణిస్తుంటాం. మనుషులంగా మనము ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరిని నమ్మాలి. నమ్మకపోతే ఏ పని మనం చేయలేం. అయితే ఈ మనుషులు అందరూ మనం చూసాం, దేవుని లేఖనానుసారంగా నమ్మతగని వారు ఎవరైనా చివరికి భార్య, భర్త, తల్లి, తండ్రి, బిడ్డలు, ఈ లోకంలో అందరూ నమ్మతగని వారే. కానీ యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. మన యొక్క జీవితాల్లో ఆయన స్వభావం అది. మనం ఎంతగా నమ్మితే అంతగా మన యొక్క జీవితాల్లో తన యొక్క నమ్మకత్వాన్ని నిరూపించుకొనటానికి ఆయన ఏమాత్రం వెనుతిరిగేవాడు కాడు. అలాగే ఆయన సత్యవంతుడు. ఈ లోకంలో ఈ అంత్యకాలంలో ఆ ఆదిమ దినాల్లో ఎలాగూ ఏది సత్యమో తెలియనటువంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధి నుంచి మనిషి దూరం అయ్యాడో, మరలా ఆయన సన్నిధికి సమీపించేటువంటి ఈ కాలంలో ఈ లోకంలో సత్యానికి ఒక నిర్వచనము కనబడినటువంటి దినాల్లో సమాజము వెళ్ళిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సత్యాన్ని తీసుకుని వచ్చాడు. ఎస్, నీవు రాజువేనా అని ఫిలాతెలుతో, నేను రాజునే, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకంలో పుట్టానని ఆయన సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో
మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేస్తూ మన పక్షంగా ఆయన యుద్ధాలను జరిగించేవాడు. దేవుని సన్నిధానం చెంత మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిగా అవటానికి పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపిగా చేయబడి మనలను నీతిమంతులుగా తీర్చి ఆయనను అంగీకరించినటువంటి వారి యొక్క జీవితాల్లో ఎవరు ఏ విధంగా వారిని అన్నీతిమంతులుగా అంటూ ఉన్నా నిశ్చయంగా వారి పక్షంగా నిలబడి తన నీతిని వెల్లడిపరుస్తూ ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడు. అందుకే పౌలు అంటాడు, తీర్పు తీర్చేవాడెవడు దేవుని బిడ్డల పక్షంగా, శిక్ష విధించేవాడెవడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 31-32 వచనాల్లో దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్వభావాన్ని ఎరిగిన వాడై పౌలు దేవుని సన్నిధానం చెంత సాక్ష్యమిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో నమ్మదగిన వాడు, సత్యవంతుడు, నీతిని బట్టి తీర్పు తీర్చుతూ మన పక్షంగా యుద్ధము చేసేవాడు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం. అలాగే ఇంకా శ్రేష్టమైన మాట యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఇంకా ఆయన స్వభావాన్ని మనకు అర్థం కావటానికి అక్కడ నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి. ఇది దేవుని యొక్క అధికారం. దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారికి దేవుడు ఎప్పుడైతే ఆ ఉన్నతమైనటువంటి ఏర్పాటును పునరుద్ధానుడిగా లేచినప్పుడు దేవుడు అనుగ్రహించారు, ఆ విధంగా యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో ఒక నమ్మకమైన సాక్షిగా ఉండటానికి, అక్కడ శ్రీదేవి గారు చెప్తున్నారు ఏమనంటే, ఒక సాక్ష్యము, ప్రభువే మన పక్షంగా సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఏమాత్రం వెనుతిరగడు. మనము ఆయన స్వభావాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన మన పక్షంగా సాక్షిగా నిలబడతాడు. ఆయన భూపతులకు అధిపతిగా తన యొక్క అధికారాన్ని కనపరుచుకోవటానికి ఈ లోకంలో మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి ఆయన. కాబట్టి మనము ఆయన ఏ విధమైనటువంటి అధికారం కలిగిన వాడో, ఆయన తన యొక్క స్వభావమును విరోధంగా ఈ భూమి మీద ఏ కార్యాలు జరిగించడని గుర్తెరిగి తన యొక్క అధికారంతో, తనకున్నటువంటి ఆధిపత్యంతో మానవులుగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఆయన పక్షంగా నిలబడినటువంటి ప్రజలని ఆయన విశ్వాసములో స్థిరపరచటానికి, దుష్టత్వము నుండి కాపాడటానికి, సంపూర్ణంగా పరిశుద్ధపరచటానికి, ఆత్మను, జీవమును, శరీరమును నిందారహితంగా కాపాడటానికి యేసుక్రీస్తు వారు
ఆయన సన్నిధానం చెంతకొచ్చిన ప్రజల పక్షంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలోను, అలాగే మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలోను పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఏమనంటే, విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్ములను కాపాడును. దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, ఆయన సన్నిధిలో ఆయన జీవము కలిగిన మాట నందు మనం నమ్మిక ఉంచి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని ఆయన సన్నిధానం చెంత ఆయన నిబంధనలో నిలవబడి ఆయన విమోచనను, ఆయన రక్తాన్ని, ఆయన నామాన్ని మనం వినియోగిస్తూ ఆయన సన్నిధానం చెంత మనం నిలవబడినప్పుడు అద్భుతకరంగా మన విశ్వాసమును మనను స్థిరంగా నిలబెట్టడానికి ఆయన ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. అలాగే మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మన విశ్వాసంలో మనము స్థిరముగా ఉండకుండగా ఈ లోక సంబంధమైన అధికారము ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ దుష్టత్వం నుండి కూడా ఆయన కాపాడటానికి మన కొరకు ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయన తన యొక్క స్వభావం ఏమిటి అనంటే, మన యొక్క జీవితాలని ఆ మహిమ కలిగినటువంటి ఆయన యొక్క స్వభావములోనికి మార్చుకుని మన ఈ దీన శరీరాన్ని ఆయన తన మహిమ కలిగిన శరీరానికి సమరూపమైనదిగా మార్చుకుని ఆయన సన్నిధిలో యుగాయుగములు తండ్రితో కూడా మనల్ని ఆయన యొక్క పిల్లలుగా తీసుకుని వెళ్ళటం. అదే దెస్సలోనికీయ వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు చెప్తాడు. ఏమనంటే, మిమ్మలను పిలిచేవాడు నమ్మకమైన వాడు. ఏం చేస్తాడైనా 23వ వచనంలో మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. మీ యొక్క ఆత్మ, జీవము, శరీరమును నిశ్చయంగా ఆయన రాకడను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఒక నిందారహితంగా ఉండేటట్లుగా ఆయుత్తపరుస్తాడు. దేవుని సన్నిధానం చెంత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించి మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన ప్రక్రియ ఇది. మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటానికి నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తారని చెప్పి, ఆ విధంగా ఆ పాత నిబంధన పరిశుద్ధుల యొక్క ఆ పరిశుద్ధత కంటే యేసుక్రీస్తు వారి ద్వారా క్రొత్త నిబంధనలో మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటానికి మన ఆత్మ, జీవము, శరీరము నిందారహితంగా యేసుక్రీస్తు యొక్క
రాకడలో సంపూర్ణంగా సిద్ధపడి ఉండేటటువంటి విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక అద్భుతకరమైన ఏర్పాటును సిద్ధపరిచి ఉంచారు. అది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయనకు మహిమకరంగా నిలబడి ఉన్నారో వారి పక్షంగా జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే పౌలు గారు ఈ మూల వచనంలో తిమోతితో సెలవిస్తున్న మాటను మనము చూస్తే, ఏర్పరచబడినటువంటి వారు నిత్యమైన మహిమతో కూడా యేసుక్రీస్తునందలి రక్షణ పొందాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కేవలము రక్షణ పొందటం ఒక్కటే కాదు, ఏమాలంట నిత్యమైన మహిమతో కూడా యేసుక్రీస్తునందలి రక్షణ పొందాలి. మన యొక్క జీవితాలు ఈ భూమి మీద ఆయనకు మహిమ తెచ్చే విధంగా నడిపించాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు ఎందరినైతే పిలిచారో, ఎవరినైతే ఏర్పరిచారో, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చారో వారందరినీ మహిమపరిచి దేవునికి మహిమకరంగా నిలబెట్టాలని ఆయన ఎల్లప్పుడూ మన కొరకు పని చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనం యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని ఎరిగి, ఆయన అధికారాన్ని గుర్తెరిగి, ఆయన ఏమి జరిగిస్తున్నాడో మనం తెలుసుకుని మన యొక్క జీవితాల్లో మనల్ని ఎట్టి పిలుపైతే పిలిచారో ఆ పిలుపుకు తగిన విధంగా మన పట్ల దేవుడిచ్చిన వాగ్దానాలను చేతపట్టుకుని మనము దేవుని సన్నిధానం చెంత నిశ్చలంగా నిలిచి ఉండటం అనేటువంటిది మనము చేయాలి. అదే హెబ్రీ 10:23లో పౌలు చెప్తున్న మాట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకోవటం. ప్రభు సన్నిధానం చెంత మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక స్థిరమైన నిశ్చయతతో మనం నిలబడతామో ఆయన తన నమ్మకత్వాన్ని, తన యొక్క సత్యాన్ని, తన యొక్క నీతిని మన యొక్క జీవితాల్లో వెల్లడిపరచడానికి, తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చెయ్యడు గనుక మన పక్షంగా ఆయన తనకున్న అధికారాన్ని వెల్లడిపరుస్తూ శత్రువు ఎదుట మనని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచి మన యొక్క నిర్జీవ స్థితుల్లో మనను ఆయన మహిమ కలిగిన జీవముతో లేవనెత్తేవాడిగా, అద్భుతకరంగా మన మార్గాలలో ఆయన తనకివ్వబడినటువంటి ఆ అధికారాన్ని బట్టి ఈ భూపతులు ఎవ్వరు ఏ విధంగా మన మార్గాలలో మనకు అభ్యంతరకరంగా నిలబడినా మన పక్షంగా ఆయన నిశ్చయంగా నీతిని బట్టి విమర్శ చేస్తూ మన పక్షంగా యుద్ధము జరిగించేవాడుగా ఉండి మన విశ్వాసాన్ని స్థిరపరుస్తూ మనల్ని దుష్టత్వం నుంచి కాపాడుతూ మన జీవితాలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తూ మన ఆత్మ, జీవము, శరీరము యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిద్ధపరుస్తూ
మనలను ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు ఆయుత్తపరుస్తుండగా, మనం ఏదైతే ప్రభు సన్నిధిలో ఆ నిరీక్షణ ఉంచామో, ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానమును మనం పొందుకొనటానికి ప్రభు సన్నిధానం చెంత స్థిరముగా నిలబడి నమ్మకంగా ఆయన గొప్ప కార్యాలను అనుభవించడానికి మనం ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకుందాం. మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనటువంటివి. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఆయన సన్నిధానం చెంత నిలబడతామో, అద్భుతకరంగా తన యొక్క మహిమ కలిగిన అధికారంతో తనను తాను మన జీవితాల్లో కనపరుచుకొనటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపనిచ్చి ఎస్ఐ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డను, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తన యొక్క మహిమ కలిగిన కార్యాలతో ఆయన రాజ్యంలో యుగాయుగములు ఉండు పర్యంతము ఈ భూమి మీద తన మహిమతో నింపి నడిపించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో కొద్ది సమయము నానైనా నీ లేఖనాన్ని మేము ధ్యానించడానికి, నీవు నీ స్వభావానికి విరోధంగా నీవేది చేసే దేవుడవు కాదని నీ బిడ్డలుగా గుర్తిరిగి ఈ లోకంలో ఎన్నో రకాలైన ఆకర్షణలు, ఎన్నో భయాలు నీ యొక్క పేరు పెట్టబడిన ప్రజల జీవితాల్లో వారి మార్గాల్లో అభ్యంతరకరంగా నిలబడుతున్నప్పుడు నీ ఆత్మ సహాయంతో వాటిని అధిగమించి నీలో శక్తివంతులుగా నిలబడటానికి ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో ప్రేరేపించి, యేసుక్రీస్తు ప్రభువా నీ స్వభావాన్ని గుర్తిరిగి నీకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి కావలసిన అభిషేకమునిచ్చి ఆత్మనిచ్చి నడిపించండి. వారు నిరీక్షణతో నీ వాగ్దానాలను పొందుకొని నీకు మహిమకరంగా ఈ భూమి మీద నానైనా నీ యొక్క రక్షణలోనికి ప్రవేశించినట్లుగా, నీ రాజ్యము చేరు వరకు ఈ భూమి మీద నీ కృపా మహిమకు కీర్తి కలుగజేసేటువంటి వారిగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి పొంది నామం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన మహిమ కొరకు స్థిరముగా నిలవబడి ఆయన సన్నిధానం చెంత ఆయన కార్యాలను లోకానికి కనపరుస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఎస్ఐ మినిస్ట్రీస్కు ప్రభు రాకడ పర్యంతము తోడైండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.